మనం వారం బడి వారం ఒక్కొక్క క్యారెక్టర్ స్టడీ మనం చేస్తున్నాం. ఒక్కొక్కరి గురించి ప్రాముఖ్యమైన నూతన నిబంధనలో ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి ధ్యానిస్తున్నాం. ఈ దినం మనం ఫిలిప్ అనే ఒక శిష్యుడు అపోస్తలుడి గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ ఫిలిప్ యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఈయనొకడు. ఈయన మరి బెత్సయిదా వాడు 44 వచనం ఉంది. ఫిలిప్ బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనే వారి పట్టణపు కాపురస్తుడు. కాబట్టి పేతురు ఈ యొక్క ఫిలిప్ వాళ్ళ ఊరు ఏంటిదంటే, ఎక్కడ ఆంద్రేయ ఉంటాడో, ఎక్కడ మరి పేతురు ఉంటాడో వారి గ్రామం, మరి ఆ గ్రామం పేరు బెత్సయిదా. ఇవన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి. బెత్సయిదా, నజరేతు, మరి కానా, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. దగ్గర దగ్గరలో ఉన్న గ్రామాలు. వీరందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బంధువులే. ఇక్కడ ఈ ఫిలిప్ గురించి మనం ఈ రాత్రి వేళ ధ్యానం చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ ఫిలిపును ఎలా రక్షించారు, ఆయన జీవితం అంతకంతకు ఏ విధంగా వర్ధిల్లింది అనేది మనం చూస్తాం. మొట్టమొదటిగా ఫిలిపు ఆయన కూడా ఒక చేపలు పట్టేవాడు, ఆయన ఒక జాలెడు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో 7 ఏమంటారు వాళ్ళని, బేస్తవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు 7 ఉన్నారు. ఆ 7 కూడా చేపలు పట్టేవాళ్ళు. మిగతా 5 వేరే వాళ్ళు. ఈ 7 కూడా పక్కపక్క గ్రామాలకు చెందిన వాళ్ళు. వాళ్ళ పేర్లు మీకు చెప్తాను, మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా పేతురు, ఆంద్రేయ ఒక జోడి. తర్వాత యాకోబు, యోహాన్, నలుగురు వీళ్ళు. అది కాకుండా ఫిలిప్పు 5వ పేరు. తర్వాత నతనీయేలు అని అంటారు. నతనీయేలు ఆయన 6వ వ్యక్తి. 7వ వ్యక్తి ఎవరు అనుకున్నాం మనం? ఫిలిప్ వచ్చింది కదా. యోహాన్ సువార్త 21వ అధ్యాయం, అక్కడ 7 పేర్లు రాయబడ్డాయి. 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును, 1. దిదుమరువైన తోమాను మన విషయం. 2వది తోమా. 3వది నతనీయేలు. 4వది 5వది యాకోబు, యోహాను జబదేయి కుమారులు. తర్వాత ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు ఎవరంటే, ఒక ఆయన ఫిలిప్పు, ఇంకెవరున్నారు? ఆంద్రేయ పేరు రాలేదు కదా. కాబట్టి 7 కూడా వాళ్ళు చేపలు పట్టిన వాళ్ళు. ఈ 7లో ఒకడు ఈ ఫిలిప్. ఈ ఫిలిప్ ఎలా రక్షణ పొందాడు అన్నది మనం చూడాలి. మొట్టమొదటిగా ఆయన ఎలా రక్షణ పొందాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, సరే, యేసు ప్రభు వారు ఆయన గురించి రాయబడింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన కనుగొన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ఆయన కనుక్కుంటాడు. మరి వెతికేవారు ఆయన కూడా మనం రాత్రి చూసాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఒక మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాం. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నాడు. గ్రామం పల్లె ఆయన వెతుకుతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి కనబడ్డాడు యేసు ప్రభు వారికి. ఆ వ్యక్తి పేరు ఫిలిప్పు. ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పు మీద యేసు ప్రభు వారి దృష్టి కలిగింది. యేసు ప్రభు ఫిలిప్పు కొరకు ఆ తర్వాత కాలంలో రక్తం కానిస్తాడు, ప్రాణం పెడతాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడంటే, అంత మాత్రమే కాదు, ఫిలిప్పును యేసు ప్రభు వారు పిలిచాడు. ఏమని పిలిచాడు? మీరు నన్ను వెంబడించమని పిలిచాడు. చూడు అక్కడ ఆ మాట చూడండి, 43వ వచనం. మరునాడు వెళ్ళగోరి ఫిలిప్పును కనుకొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. కొంచెం నన్ను వెంబడించమని యేసుప్రభు వారు చెప్పగానే యేసుప్రభు వారిని వెంబడించాడు. యేసుప్రభు వారు వీరినే కాదు, ఇంకా జబదేయి కుమారులు కూడా వెంబడించమన్నాడు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఈ నలుగురిని కూడా వాళ్ళు చేపలు పట్టేటప్పుడు యేసుప్రభు వారు వెంటనే మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జావుడుగా చేస్తానని ప్రభు వారికి చెప్పారు. యేసు ప్రభు వారికి లేజీ పీపుల్ వద్దు, యేసు ప్రభు వారికి బిజీ పీపుల్ కావాలి. ఇప్పుడు బైబిల్ అంతట్లో కూడా ఎవరైతే బిజీగా ఉన్నారో అలాంటి వారిని తన పని కొరకు ఆయన నియమించుకుంటాడు. దావీదు గొర్రెలు కాసేటప్పుడు దేవుడు పిలిచాడు ఆయన.
ఆయన్ను అభిషేకించాడు రాజుగా. మీకు తెలుసు కదా. మరి అంటే పని కలిగి ఉండాలి. అదేవిధంగా మోషే కూడా తన మామ ఇద్దరు మందం మేపేటప్పుడు దేవుడు ఆయనకు యేసుప్రభు వారు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం. బైబిల్ అందులో కూడా గిద్యోను కూడా గోధుమలు మరి ఆ గోధుమలు పడుతున్నాడు. కాబట్టి పని చేయడం అనేది పని పని చేసే వాళ్ళకి యేసుప్రభు వారు మరి ప్రాధాన్యత ఇస్తాడు. లేజీగా సోమరిగా ఉండే వాళ్ళు పనికి విలువ. బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, పని డ్యూటీకి సక్రమంగా వెళ్లకుండా, భూ సంబంధమైన బాధ్యత నెరవేర్చకుండా, భూ సంబంధమైన బాధ్యతల్లో మనం తప్పిపోతే దేవుడు మనల్ని పిలవడు. కాబట్టి యేసు ప్రభు వారికి ఎలాంటి వాళ్ళు కావాలంటే బిజీ పీపుల్ కావాలి. బైబిల్ అంతటిలో యేసు ప్రభు వారు పిలిచిన శిష్యులందరిలో కూడా వారందరూ కూడా బిజీ పీపులే. అర్థమైందండి. సౌలును కనుక్కున్నాడు. సౌలు బిజీగా ఉన్నాడు, తన గార్ధ భావన వెతుకుతూ ఉన్నాడు. ఆ మాటకు వస్తే ఇంకా అనేక మంది గురించి మనం చెప్పవచ్చు. యేసు ప్రభు వారికి ఎలాంటి వాళ్ళు కావాలంటే క్వైట్గా, కాముగా, ఏ పని లేకుండా, పనిపాటు లేకుండా చిత్తం చేసే వాళ్ళకి యేసు ప్రభు వారు కోరుకోడు. ప్రభు కావాల్సింది పని కలిగి ఉండాలి. అలాంటి వారిని పిలుస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారి శిష్యుల్లో మరి వారందరూ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉన్న వారిని యేసు ప్రభు వారు పిలిచారు. అంటే యేసు దాని అర్థం ఏంటంటే ఒక పనిలో నమ్మకంగా చేస్తున్నాడు, బిజీగా చేస్తున్నాడు అంటే ఈ పని కూడా, ఏ పని, దేవుని పని కూడా, స్వార్థ పని కూడా చేయగలడని యేసు ప్రభు వారు అంచనా వేస్తారు. భూ సంబంధమైన బాధ్యతలు మనం తప్పిపోతే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా తప్పిపోతాము. కాబట్టి యేసు ప్రభు వారు సెలెక్టెడ్గా ఆయన కొంతమందిని కనుక్కున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో కొన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఆ కోట్ల మంది మనుషుల్లో కేవలం మనల్ని మాత్రమే, అంటే కొద్ది మందిని మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు. ఆ కొద్ది మందిలో కూడా రక్షింపబడిన వారు ఇంకా కొద్ది మందిగా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయనకు మెజారిటీ, చాలా రోజులు ఈ రోజుల్లో మెజారిటీ నిర్ణయమే అదే గొప్పదనుకుంటారు. కానీ యేసు ప్రభు వారి దృష్టిలో అలా కాదు. యేసు ప్రభు వారికి భూలోకాన్ని తొలగింపులు చేయడానికి ఒక 12 మంది కావాలి. 12 మంది చాలా మంచిది. చూడండి, శిష్యుల సంఖ్య ఆరంభంలో యేసు ప్రభు వారు ఒకడు, ఆయన చుట్టూ 3 ఉండేవాళ్ళు, ప్రాముఖ్యమైన వాళ్ళు. ఎవరు వాళ్ళు? పేతురు, యాకోబు, అంద్రెయ గారు. పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు 3, 12 మందిలో 3 కీలకమైన వారు. ఈ 3ని 3 సార్లు యేసు ప్రభు వారు తీసుకెళ్లారు. మొట్టమొదటిగా నాయన గ్రామంలో కాదు, యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఈ 3 తీసుకుని వెళ్ళాడు. తర్వాత రూపాంతరపడం మీదకి ఈ 3 తీసుకుని వెళ్ళారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి ఈ 3 తీసుకుని వెళ్ళారు. ఈ 3 కీలకమైన వారు. యేసు ప్రభు వారి చుట్టూ సర్కిల్ పెరుగుతుంది 3. ఆ తర్వాత 12 మంది సర్కిల్ పెరుగుతుంది. ఆ తర్వాత 70 మంది, మరి 70 మంది శిష్యులు యేసు ప్రభుకున్నారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 120 మంది, అంటే సర్కిల్ ఏ విధంగా పెరుగుతుంది. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 500 మంది. అదేవిధంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 3000 మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. 4వ అధ్యాయంలో 5000 మంది. అట్లా సర్కిల్ ఒక్కడితో ప్రారంభమైన యేసు ప్రభు వారి పని 3, 12, 70, 120, 500, 2000, 5000. ఈ రోజున కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు పిలవాలంటే యేసు ప్రభు వారు ముందుగానే హృదయాన్ని సిద్ధపరుస్తారు. ఇప్పుడు ఫిలిప్పును పెట్టుకొని యేసు ప్రభు వారు నన్ను వెంబడించగానే యేసు ప్రభు వారిని వెంబడిస్తాడా? అడగండి మీరు, నా ప్రశ్న మీకు అర్థమైందా? ఫిలిప్పును యేసు ప్రభు వారు కనుక్కొని ఫిలిప్పు నన్ను వెంబడించగానే ఫిలిప్పు వెంబడిస్తాడా? అంటే ఫిలిప్పును వెంబడించక మునుపు దేవుడు ఫిలిప్పు హృదయాన్ని సిద్ధపరుస్తాడు. ఒక వ్యక్తిని తన రక్షణకు పిలిచే ముందు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు, ఆ వ్యక్తిని సిద్ధపరుస్తాడు, ఆ వ్యక్తి హృదయాన్ని సిద్ధపరుస్తాడు. అప్పుడు ఎప్పుడైతే హృదయం సిద్ధపరచబడిందో, హృదయం తెరవబడిందో, ఎప్పుడైతే హృదయంలో ఆసక్తి కలిగిందో, యేసు ప్రభు వారు పిలవగానే మరి ఫిలిప్పు యేసు ప్రభు వారిని వెంబడించాడు. నన్ను వెంబడించు అంటే దేవుడు మనుషులను, వారి హృదయాలను దేవుని వాక్యం ద్వారా, సంఘం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరుస్తాడు. అట్లా కొంతకాలం సిద్ధపరచబడిన తర్వాత
ఒక రోజున వాళ్ళు తీర్మానం తీసుకుంటారు, యేసు ప్రభు వారిని వెంబడిస్తారు. అర్థమైందండి. మనం రక్షించబడ్డామంటే రక్షింపబడక మునిపే దేవుడు అనేక సార్లు మనల్ని సంధించారు. ఎన్నోసార్లు ఆయన మాట్లాడారు. అట్లా మాట్లాడిన తర్వాత ఒక దినాన మన హృదయాన్ని యేసు ప్రభు వారికి మనం అర్పించుకున్నాం. కాబట్టి ఫిలిప్పు రక్షణ పొందాడు. ఫిలిప్పును యేసు ప్రభు వారు పిలిచారు. ఫిలిప్పు యేసు ప్రభు వారిని పిలవగానే యేసు ప్రభు వారిని వెంబడించారు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా యేసు ప్రభు వారు పిలుస్తున్నారు. ఆయన ఇట్లా పిలుస్తారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసు ప్రభు వారు ఆయన పిలిచే దేవుడు. ఆయన ఇన్విటేషన్ ఇస్తారు, రమ్మని చెప్తారు. కమ్ అనే మాట, రండి అనే మాట బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. ఆయన మనల్ని కూడా పిలుస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన డైరెక్ట్గా పిలుస్తాడు, కొన్నిసార్లు వాక్యం ద్వారా పిలుస్తాడు, కొన్నిసార్లు ఇట్లా బోధల్లో మీటింగ్లో పిలుస్తాడు. ఇట్లా యేసు ప్రభు వారిని మనల్ని ఆహ్వానిస్తాడు. ఇక్కడ ఫిలిప్పును ఆహ్వానించినప్పుడు ఫిలిప్పు యేసు ప్రభు వారిని వెంబడించాడు. అర్థమైందా? మనం కూడా యేసు ప్రభు వారిని వెంబడించాలి. ఎన్నిసార్లు మళ్ళీ పిలిచాడు, ఎన్నిసార్లు వాయిదా చేశాం, ఎన్నిసార్లు బిజీగా ఉన్నాం, ఎన్నిసార్లు ప్రభు పిలుపును తోసివేశాం. కానీ మరలా ప్రభు యేసు ప్రభు వారి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు విడిచిపెట్టాడు. మరలా ఆయన పిలుస్తూనే ఉంటాడు, అనేక సార్లు సంధిస్తాడు. నీవు ఆయన దగ్గరకు వచ్చేంత వరకు, నీ హృదయం, నీ జీవితం సమర్పించుకునేంత వరకు కూడా యేసు పట్టుదలతో నిన్ను పిలుస్తాడు. ఆయన ప్రేమామయుడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రభువు పిలుపును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువు పిలిచినప్పుడు ఆయనకు లోబడి ఉండాలి. ఆ జాలరు బట్టే, చేపలు పట్టే జాలర్లు ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు వారు పిలిచారు, నేను మనుషులు పట్టుదలగా చేస్తాను, నన్ను వెంబడించాను అనగానే ఆ నలుగురు కూడా యేసుప్రభు వారు వెంబడించడం మొదలుపెట్టారు. వాళ్ళ పనులు, వారి వలలు విడిచిపెట్టారు. కాబట్టి ప్రభు పిలిచినప్పుడు ఆలస్యం చేయకూడదు. యేసుప్రభు వారు జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగుమని పిలిచాడు. జక్కయ్య వెంటనే దిగాడు. జక్కయ్య కనుక ఆలస్యం చేస్తుంటే యేసు ప్రభు వారు వెళ్ళిపోయేవాడు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతే కనుక, ఎరుకో దాడితే జక్కయ్యకు రక్షణ లేదు, జక్కయ్యకు మారు మనసు ఉండకపోయేది. కాబట్టి యేసు ప్రభు వారు పిలిచినప్పుడే, అవకాశం ఉన్నప్పుడే జక్కయ్య త్వరగా దిగాడు. కాబట్టి జక్కయ్యనే ప్రభు పిలుస్తాడా, పిలుపునే ప్రభు పిలుస్తాడా, యేసు ప్రభు వారి శిష్యునే ప్రభు పిలుస్తాడంటే కాదు. ఆయన మనందరినీ కూడా పిలిచేవాడు. ఆయన పిలుపును అందుకోవాలి. ఆయన పెడచెవిన పెట్టకూడదు. ప్రభు ఇదిగో నేను ఉన్నాను అని ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు వస్తే మనకు నెమ్మది, విశ్రాంతి, పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇక్కడ యేసు ప్రభు వారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పును కనుకొని ఫిలిప్పును పిలుస్తున్నాడు. ఫిలిప్పు ఆలస్యం చేయలేదు, పరుగు చేయలేదు. ప్రభు నేను చాలా బిజీగా ఉన్నాను. యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని పిలిచారు. పిలిస్తే నీవు నన్ను వెంబడించున్నాడు. వెంబడించున్నప్పుడు అతను చెప్పాడు, షాప్లో చెప్పాడు. మరి ఏం చెప్పాడంటే, నా తండ్రి మృతి చెందాడు, నేను సమాధి కార్యక్రమాలు చేసుకొని వస్తానన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు నన్ను వెంబడించు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు తండ్రి చనిపోతే సమాధి లేదని కాదు. అంటే యేసు ప్రభువును వెంబడించడంలో ఏ మాత్రం, లేశ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. ఒకవేళ యేసు ప్రభు పిలిచినప్పుడు ఆయన దగ్గరకు వెళ్లకుండా ఆలస్యం చేస్తే, ఈ ఆలస్యంలో మనకి ఏదైనా జరిగితే నిత్య నరకమే కదా, ఆరణ అగ్నిగుండమే కదా. కాబట్టి ప్రభు పిలుపును మరి అందుకున్న మనం స్పందించాలి. ప్రభువా ఇదిగో నేనున్నాను, నేను నీ దగ్గరకు వస్తాను ప్రభు, నువ్వు పిలుస్తున్నావని వెంబడిస్తాను, నా జీవితం నీకు అర్పిస్తాను, నా హృదయం నీకు ఇస్తాను, నా పాపాలను విడిచిపెడతాను ప్రభువా, నిన్ను మాత్రమే కోరుకుంటాను, నా జీవితంలో నీకు తప్ప నాకేది వద్దు, ఏదైనా నీ తరువాతని. జాయ్ జాయ్ ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి అంటే, జే ఫర్ జీసస్, ఫస్ట్ జీసస్, సెకండ్ వై, ఓ అదర్స్, ఫైనల్లీ యూ. అంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇవ్వాల్సిన ఏంటంటే యేసు ప్రభు వారికి, ఆయన ముందు పెట్టాలి. కాబట్టి ఫిలిప్పు రక్షణ పొందాడు.
ఫిలిప్పు రక్షణ అనేది కాబట్టి మనం చూస్తున్నాం. రెండవది, ఫిలిప్పు రక్షణ పొందిన తర్వాత ఏం చేశాడు ఆ మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారు పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొట్టిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. రెండవది ఏంటంటే, రక్షింపబడిన వ్యక్తులు వారు ఆత్మీయంగా బలపడాలంటే, ఆత్మీయంగా వృద్ధిలోకి రావాలంటే, విశ్వాసాలు స్థిరపడాలంటే రెండవది ఏం చేయాలంటే వాళ్ళు సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టాలి. యేసు ప్రభు వారి గురించి ఇతరులకు తెలియజెప్పాలి. కాబట్టి ఇక రాస్తున్నాడు, మరి నతనీయులు, తన స్నేహితుడు నతనీయులు, ఇదొక జోడి. ఎవరు? ఫిలిప్పు, నతనీయులు ఒక జోడి, పేతురు, ఆంద్రేయ ఒక జోడి, యాకోబు, యోహాను ఒక జోడి, అలాగే ఫిలిప్పు, నతనీయులు. ఈ నతనీయుల పేరు బర్తిలోమి అన్న నతనీయులు అన్న ఒకటి. తర్వాత మనకు బర్తిలోమి కనబడిగా నతనీయులు కనబడాడు. బర్తిలోమి అన్న నతనీయులు అన్న ఒకటి. సరే, ఇదొక జోడి. ఫిలిప్పు వెంటనే ఏం చేసిందంటే తన స్నేహితుడైన నతనీయుల్ని కనుక్కున్నాడు. నతనీయుల్ని కనుక్కొని, మరి మెస్సై కోసం ఇంతకాలం మనం ఎదురు చూస్తున్నాం కదా, ధర్మశాస్త్రంలో ఎవరి గురించి రాయబడిందో, ప్రవక్తల గ్రంథాల్లో ఎవరి గురించి రాయబడిందో ఆయన మేము కనుక్కున్నామని చెప్తున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం, 24, 27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపిన. ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు శిష్యులు యేసు ప్రభు వారితో పాటు నడిచిన తర్వాత మరి వారికి ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి రాశాడు. మోషే అన్నాడు, నా వంటి ప్రవక్త మీలోంచి వస్తాడని యేసు మరి ఆ మోషే రాశాడు. ప్రవక్తల గ్రంథాలు అన్నింటిలో కూడా అందరూ కూడా యేసు ప్రభు గురించి రాశారు. మనం తరచి చూస్తే కీర్తన గ్రంథంలో, కీర్తన 2వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో అసలు ఎన్ని కీర్తనలు ఉన్నాయో యేసు ప్రభు గురించి ప్రవచనాత్మకమైన మరి కీర్తన గ్రంథాల్లో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ, ధర్మశాస్త్రంలో అంతా కూడా, పాత్రములంతా కూడా యేసు ప్రభు వారి గురించి చెప్తుంది. కాబట్టి ఫిలిప్పు నతనీయులకు యేసు ప్రభువును పరిచయం చేస్తున్నాడు. రెండవది, మన బాధ్యత ఏంటంటే మనం ఇతరులకు సాక్ష్యంగా చెప్పాలి. సాక్ష్యం చెప్పకుండా ఉండకూడదు. సంఘంలో సాక్ష్యం చెప్పాలి, నీ తోటి వారికి సాక్ష్యం చెప్పాలి, యేసు ప్రభువుని పరిచయం చేయాలి. ఇతరులకు చెప్పకుండా ఉండకూడదు. కాబట్టి మనం ఏదో నాకు అవకాశం వస్తుంది పొలిపెట్టి స్వార్థ చెప్పడానికి, నాకు అవకాశం వస్తేనా ఎంతమంది రక్షిస్తామో అని అనుకుంటారు కొంతమంది. అట్లా అక్కర్లేదు. నోటి మాటతో నీ తోటి వాళ్ళతో 1 by 1, 2 by 2 అంటారు కదా, అట్లా కూడా ఒక్కొక్కరితో మౌత్ టు మౌత్ కూడా సువార్త చెప్పవచ్చు. ఒక వ్యక్తిని రక్షించవచ్చు. రక్షింపబడిన వ్యక్తి రేపు మధ్యాకాశం నిలబడినప్పుడు యేసు ప్రభు వారు ప్రశ్నిస్తాడు, నువ్వు రక్షింపబడ్డావు కదా, నీ జీవిత కాలంలో ఎవరికన్నా సాక్ష్యం చెప్పావా, ఎవరన్నా నీ ద్వారా రక్షణలోకి వచ్చారా అని ప్రశ్నించినప్పుడు ఆ దినం మనం సమాధానం చెప్పుకోగలగాలి. ప్రభా ఇదిగో ఆంధ్రే అంటాడు, ప్రభా ఇదిగో నేను పేతురుని రక్షణలోకి తెచ్చాను అంటాడు. యోహాన్ అంటాడు, నేను యాకోబుని తెచ్చాను అంటాడు. అదే ఇప్పుడు ఫిలిప్పు ఉన్నాడు. ఫిలిప్పుని అడుగుతాడు యేసు ప్రభు, ఫిలిప్పు నేను నిన్ను వెంబడించావని చెప్పాను, నేను ఎవరైనా సంపాదించావా అని ఆయన అంటాడు. నతనీయుల్ని తెచ్చాను ప్రభా అంటాడు ఆయన. ఒకవేళ ప్రభుదాసును ఏమైనా చేసావంటే ఆ దినం నేను ఏమి చేయకపోతే, ఎవరిని రక్షణలో నడిపించకపోతే ఆ దినం సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి రక్షింపబడిన బిడ్డలు ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలి. అవకాశం ప్రార్థన చేయాలి. ప్రభా మీ ఇరుగు పొరుగు వారికి, ఇంటిపక్కల వారికి, వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. తగిన సమయం కొరకు ప్రార్థన చేయాలి. సువార్త సాక్ష్యం చెప్పే అవకాశం నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఏదో ఒక అవకాశం వస్తుంది. వారికి సువార్త చెప్పాలి, వారికి సాక్ష్యం చెప్పాలి. అర్థమైందండి? బోధలు కాదు కానీ సాక్ష్యం ద్వారా మరి ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు నా జీవితంలో ఎలాంటి కార్యాలు చేశారు ముందు యేసు ప్రభు వారి గురించి చెప్పాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఎలాంటి వాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన క్షమాపణ ఎంత గొప్పది, ఆయన యొక్క సమర్పణ ఎంత గొప్పది, ఆయన ప్రాణత్యాగం ఎంత గొప్పది.
ఇలాంటి విషయాలన్నీ చెప్పాలి. యేసు నిన్ను కూడా ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా కొరకు చనిపోయాడు, నీ కొరకు చనిపోయాడు. నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచితే మరి రక్షించబడతావు, పాపాలు క్షమించబడతావు అని మనం ఇతరులకు సాక్ష్యం చెప్పాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా అందరికీ సువార్త చెప్పడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ అందరూ ప్రార్థన చేయవచ్చు, అందరికీ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు పనిచేసే చోట సాక్ష్యం చెప్పొచ్చు, అదే మీ ఆఫీసులో సాక్ష్యం చెప్పొచ్చు, మీ ఇంట్లో గృహిణులు అయితే మీ ఇంటి చుట్టుపక్కల సాక్ష్యం చెప్పొచ్చు. అదేవిధంగా చెప్పడానికి ఏదైనా ఉంది. మనసుంటే మార్గం తెరిసే, వేరు తెరిసే విని తెరిసే అన్నట్టు మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి అలా మనం తీర్మానం చేసుకోవాలి. ఫిలిప్పు నిర్లక్ష్యం చేయండి, రక్షణ పొందిన వెంటనే నతనయేలు దగ్గర పోయాడు. అట్లా ఎంతమంది నిర్లక్షించారో ఆయన జీవిత కాలంలో మనకు తెలియదు. ఎంతమందిని ప్రభువునకు నడిపించాడో మనకు తెలియదు. మనం ఏం చేయాలంటే ఇతరుల రక్షణ గురించి ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. అది రెండవ సంగతి. మొట్టమొదటిగా ఫిలిప్పు రక్షణ గురించి చూస్తున్నాం. రెండవది ఫిలిప్పు సాక్ష్యం గురించి మనం చూస్తున్నాం. ఇక మూడవ సంగతి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. కాబట్టి చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగిన కానీ ఏమి చేయనయుండనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగిన. చూసారా, కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. ఫెయిత్ మస్ట్ బి టెస్టెడ్ బిఫోర్ ఇట్ కెన్ బి ట్రస్టెడ్ అన్నాడు ఒక ఆయన స్టేట్మెంట్. కాబట్టి నీకు నీ విశ్వాసానికి పరీక్షలు రాకపోతే నీ విశ్వాసం ఎంత నాణ్యమైనదో ఎలా తెలుస్తుంది? కాబట్టి కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్షలు, అంటే యేసు ప్రభు ఏం చేయాలో ముందే నిర్ణయించారు, కానీ ఫిలిప్పుని అడుగుతున్నారు. ఫిలిప్పు చూసావు కదా, దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా 5,000 మంది స్త్రీలు ఉండవచ్చు, 2,000 మంది పిల్లలు, దాదాపు 10,000-12,000 మంది అక్కడ సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఇంతమందికి భోజనం పెట్టాలి, ఏం చేద్దామని ప్రభు ఫిలిప్పుని అడిగాడు. అయితే ఏం చేయాలో ప్రభువు తెలుసు, కానీ ఫిలిప్పును అడిగాడు. ఫిలిప్పును పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు. పరీక్షలు మన జీవితంలో అనివార్యం. శోధనలు, శ్రమలు, కష్టాలు, పరీక్ష లేకుండా మనం వెళ్ళాలి. కాబట్టి పరీక్షలు లేకుండా 8th క్లాస్ పిల్లలు 9th క్లాస్ అట్లా 8th క్లాస్ పాస్ అవ్వాలంటే, మరి ఒక క్లాసులో పాస్ అయితేనే 5th క్లాస్కి వెళ్ళాలంటే పాస్ అవ్వాలి. పరీక్షలు అవసరం. పరీక్షలు లేకుండా ఏమి లేదు. విశ్వాస పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసమునకు పరీక్ష అనేది ఉంటుంది. పరీక్ష లేకుండా విశ్వాసం, పరీక్ష లేకుండా మన సాధారణమైన విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మార్చబడాలంటే దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడతాడు. ఈ పరీక్షలు అనేవి మన జీవితంలో అవసరం. 10th క్లాస్లో పరీక్షలు పాస్ అయితేనే వాడు ఇంటర్మీడియట్ పోతాడు, ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయితేనే డిగ్రీ పోతాడు, డిగ్రీ పరీక్ష రాస్తేనే పాస్ అయితేనే పీజీ పోతాడు, పీజీ వాడు పరీక్ష రాస్తేనే ఉద్యోగం వస్తుంది. పరీక్షలు లేకుండా ఎవరు కూడా మిమ్మల్ని 5th క్లాస్కి ప్రమోట్ చేయరు. అలాగే స్కూల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే బడిలో కూడా మనకు పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు కొన్నిసార్లు దేవుడు మన పరీక్షలు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఆ పరీక్షలో యేసు ప్రభువు వారు మొదటిసారి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తుఫాను వచ్చినప్పుడు వారితో ఉన్నాడు కదా. అప్పుడు ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దించారు. జీవిత తుఫానులు అనేది ఈ లోకమని సంద్రంలో, మరి జీవిత నావలో మరి తుఫాను వంటి కష్టాలు, శ్రమలు మనకు వస్తాయి. అయితే మొదటిసారి యేసుప్రభు వారు ఉన్నారు. అప్పుడు యేసుప్రభు అనుకున్నాడు, మొదటిసారి నేను వీళ్ళకి పరీక్షలో నేను ఉన్నప్పుడు శోధన వచ్చింది, పరీక్ష వచ్చింది, తుఫాన్లు వచ్చింది, అప్పుడు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను లేకుండా మరి వీళ్ళు ఎలా తుఫాను ఎదుర్కొంటారని చెప్పి రెండవసారి ఆయన లేకుండా వారిని పంపించారు. ఎక్కడ? మత్తయి సువార్త 14వ అధ్యాయం. రెండవసారి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా మరి ఓడిపోయారు. ఏమైందండి? కాబట్టి యేసు ప్రభు ఏమనుకున్నాడు, ఒక 3.5 సంవత్సరాలే వెళ్తూ ఉంటాను, ఆ తర్వాత వీరిని విడిచిపెట్టి నేను పరలోకానికి వెళ్తాను.
తర్వాత నా పని చేయాల్సింది వీళ్ళే కదా, 12 మంది శిష్యులే కదా అని వారికి ఆయన ఉన్నప్పుడే పరీక్షలు పెట్టాడు. విశ్వాస జీవితంలో పరీక్షలు అనేవి అనివార్యం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అరిగ్న పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును చూసారా. కాబట్టి కొన్నిసార్లు మన సాధారణమైన విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మార్చబడాలంటే పరీక్షలు అవసరం. ఇక్కడ బంగారము కొలిమిలోకి వెళ్తుంది. కొలిమిలోకి వెళ్ళినప్పుడే, అగ్ని పరీక్షలు కూడా వెళ్ళినప్పుడే అది ఒక మంచి హారంగా, చక్కని గొలుసుగా తయారవుతుంది. అలాంటి మన జీవితంలో విశ్వాస పరీక్షలు అనేవి ఉంటాయి. అవి ఉండకుండా ఉండవు. అబ్రహాము జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చాయో, అన్ని పరీక్షల్లో చాలా ఎక్కువ పరీక్షలు ఆయన గెలిచాడు. అర్థమైందని చాలా పరీక్షలు ఆయనకు వచ్చాయి. 22వ అధ్యాయంలో ఎటువంటి పరీక్షలు వచ్చాయి. దేవుడు అన్నాడు, నేను ఒక్క కుమారుడు నాకు ఇచ్చాయి. అప్పుడు ఈ యొక్క అబ్రహాము అన్నాడు, ప్రభా నేను ఎవడేమో అన్నాడు, ఎవరు అడగమంటున్నారు, ఎందుకు ఈ పరీక్షలు పెడుతున్నాం అన్నాడా. ఆ పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆయన జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడో, ప్రతి పరీక్షలో కూడా ఫ్యామిలీ టెస్ట్ వచ్చింది, ఫ్యామిలీ టెస్ట్ వచ్చింది, ఫాదర్హుడ్ టెస్ట్ వచ్చింది, ఫెలోషిప్ టెస్ట్ వచ్చింది. ఇలాంటి అనేకమైన పరీక్షలు కూడా ఆయన అబ్రహాము వెళ్ళాడు. అనేక పరీక్షల్లో ఆయన పాస్ అయ్యాడు. చివరికి ఈ రోజున విశ్వాసులందరికీ తండ్రిగా నిలబడ్డాడు. యోబు జీవితంలో కూడా పరీక్షలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. దేవుని నిందించలే, దేవుని కొరకు నిలబడ్డాడు. ఈ రోజున యోబు గురించి మనం చెప్పుకుంటున్నాం. నాకేమి పరీక్షలు వద్దు ప్రభువా అంటే నువ్వు అక్కడే ఉంటాం. కాబట్టి ఈ పరీక్షలు అనేవి మనల్ని ఒక మెట్టుకు పైకి తీసుకుని వెళ్తాయి తప్ప అవి మళ్ళా నశింప చేయవు, మళ్ళా అవి నష్టం చేయవు. అర్థమైందా. కాబట్టి పరీక్షలు గుండా మనం వెళ్ళాల్సిందే. కొంతమందికి ఆర్థికమైన పరీక్షలు, కొంతమందికి అనారోగ్య పరీక్షలు, కొంతమందికి నిందలు, శోధనలు, అవమానాలు, కొంతమందికి ఎన్నో పరీక్షల గుండా వెళ్తాం. ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆ పరీక్షల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఓడిపోతే అక్కడే ఉంటాం. ఆ పరీక్షలో గెలిస్తే ఇంకొక మెట్టు వెళ్తాం. కాబట్టి పరీక్షలు అనేవి అనివార్యం. నాకే ఎందుకు పరీక్షలు రావాలంటే నీకే వస్తాయి, నాకే వస్తాయి. అవిశ్వాసులకు పరీక్షలు రావు, విశ్వాసులకే వస్తాయి. దేవుని నమ్మిన బిడ్డలకే పరీక్షలు వస్తాయి. యేసు ప్రభువు అన్నాడు, లోకంలో మీకు అంటే ఎవరికి, అన్యులకా, విశ్వాసులకా, అవిశ్వాసులకా అంటే ఆ మాట శిష్యులతో చెప్తున్నాడు ప్రభు. అవిశ్వాసులతో కాదు, అన్యులతో కాదు, తన తోటి శిష్యులతో చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. కాబట్టి అంటే ఆ మాట మనకు వర్తిస్తుంది. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. అందుకు మనం సిద్ధపడాలి. అర్థమైందండి. ఏమి చేయనయుండునో చాలా చక్కని మాట రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయనయుండునో తానే ఎరిగి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ఈ పరీక్షలో ఫిలిప్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేయాలి? ఏమన్నా లెక్క ప్రకారం వాస్తవానికి, ప్రభా నువ్వు సమస్తం ఎరిగిన వాడు, నీకంటూ అసాధ్యమే ఏం లేదు ప్రభా, మీకు నేను ఏమి చెప్పగలవు ఆయన, ఏదో ఒక మార్గం చేయి, నువ్వు చేయగలవు ప్రభు అని దేవుడి మీద చెప్పాల్సింది. ఈయనేం చేశాడంటే ఆ సమస్య పరిష్కరించాలి. ఏమిటి సమస్య చెప్పండి. దాదాపు 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు ఉన్నారు. వారందరికీ భోజనం పెట్టాలి. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలంటే ఈయన చెప్పాడు ప్రభా. ఆయన ఫిలిప్ చెప్పిన సొల్యూషన్ చూడండి. ఏం చెప్పాడు ఫిలిప్? 7వ వచనం, యోహాను 6:7. అందుకు ఫిలిప్ వారిలో ప్రతి వాడును కొంచెం పుచ్చుకొనుటకైను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. పాపం ఫిలిప్ లెక్కల మాస్టర్ ఉంది. ఈయనేమనుకున్నాడు? పైసలు, డబ్బు సమస్యను పరిష్కరిస్తా అనుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే పరిస్థితులకు డబ్బే పరిష్కారం కాదు. అర్థమైందండి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా చూడండి, పైస కొడుతుంది అనుకోండి. కాబట్టి అతని దగ్గర డబ్బు అన్నీ తినడానికి అవకాశం ఉంది, కానీ ఆరోగ్యం బాగాలేదు, తినలేదు, చెబుతున్న కొన్ని విషయాలు. కాబట్టి అది డబ్బు ఉండి ఏం లాభం? అర్థమైందా? కాబట్టి కొంతమంది
మనం అనుకుంటా డబ్బే పరిష్కారం కాదు. ఇతను ఏమనుకుంటున్నాడు, మరి ఇంత డబ్బు ఉంటే ప్రభా, ఇన్ని దినాలు ఉంటే మనం ఇన్ని రొట్టెలు తెచ్చుకోవచ్చు, వాళ్ళకి భోజనం పెట్టవచ్చు. కానీ యేసు ప్రభు వారు అక్షయ ధనం ఆయన ఎదురుగా ఉన్నాడు కదా. ప్రభా నువ్వు చేయగలవు ప్రభా అని చెప్పాల్సి ఉంటే, ప్రభా నువ్వు కార్యం చేయగలవు, మరి ఇంతమంది ఆకలి తీర్చేవాడవు నీవే, ఇంతమందికి భోజనం పెట్టేవాడవు నీవే, ప్రభా నీవే చేయి ప్రభా అని చెప్పకుండా ఇతను ఏం చేశాడంటే ఆ సమస్యను పైసల ద్వారా పరిష్కరించాలనుకున్నాడు. విశ్వాస పరీక్షలో తప్పిపోయాడు. 7వ వచనం మళ్ళీ చదవండి. యోహాను సువార్త 6:7. చూసారా? కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి డబ్బు మీద ఆధారపడకూడదు, ధనం మీద ఆశపడకూడదు. దాన్ని పెట్టుకోవద్దు. మనం దేవుని మీదనే మనం ఆధారపడాలి, దేవుని మీదనే విశ్వాసం ఉంచాలి. ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. మన జీవితంలో పరీక్షలు యేసు ప్రభువారు పెట్టినప్పుడు ఆ పరీక్షలో తప్పిపోతే మనం అక్కడే ఉండిపోతాం. కాబట్టి ఫిలిప్పు ఆ పరీక్షలో తప్పిపోయాడు. దేవుడు పెట్టిన పరీక్షల్లో ఎన్నిసార్లు మనం తప్పిపోతున్నాము, ఎన్నిసార్లు ఓడిపోతున్నాము. విశ్వాస పరీక్షలో ఎన్నిసార్లు ఓడిపోతున్నాము. చిన్న చిన్న పరీక్షలు దేవుడు ఒక్కసారే పెద్ద పరీక్ష పెట్టాడు. అబ్రాహాం పెట్టాడు, మనం పెట్టాడు. అబ్రాహాంతో దేవుడు చెప్పాడు, నీ ఒక్కడైన కుమారు నాకి అంటాడా? అన్నాడు. ఎవడు ఎంత బేరు చేయగలడో అంతే పెడతాడు కదండి. ఆ మాట చూడండి, ఆ మాట గుర్తుకొస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం 12, 13. చూచుకొనవలెను, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను, చూసారా, మనం ఎంత సహించగలమో, మనం ఎంత లోడ్ బేర్ చేయగలమో అంతవరకే దేవుడు శోధిస్తాడు. యోబు వంటి కష్టాలు మనకు వస్తే మనం గొడవలో తెచ్చిపోతాం. అబ్రాహాం వంటి శోధనలు వస్తే మన విశ్వాసమే విడిచిపెడతాం. అయితే దేవుడు చిన్న చిన్న పరీక్షలు అట్లా పరీక్షలు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. అర్థమైందండి? పరీక్షలు అనేవి అనివార్యం. ప్రతి క్రైస్తవుడు రక్షణ పొందిన బిడ్డ మొట్టమొదటిగా ఒక వ్యక్తి రక్షింపబడాలి. రక్షింపబడిన వాడు సాక్ష్యం చెప్పాలి, అది రెండవది. మూడవది, కష్టాలు, శ్రమలు, పరీక్షలు ఎదుర్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుని నిందించొద్దు, లేకపోతే మనుషులు కూడా నిందించొద్దు కదా. యోబు మరి దేవుని నిందించలేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో తన నోటి మాటతో పాపం చేయలేదు. కాబట్టి దేవుని నిందించొద్దు, ఇతరులు కూడా నిందించొద్దు. మనమే పరీక్షలను ఎదుర్కోవాలి. అది మూడవ సంగతి. నాలుగవది చూడండి. నాలుగవది అంటే ఫిలిప్పు గురించి, మనం యేసు ప్రభువు వారి శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. యోహాను 12:20. ఆ పండుగలో గ్రీసు దేశస్తులు ఉండేది. ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, చూసండి, చాలా మంది గ్రీసు దేశస్తులు ఈ పస్కా పండుగ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు యెరూషలేముకు వస్తారు. మీకు తెలుసు అది. యేసు ప్రభు వారు సెలవు అయినప్పుడట, అంటే ఆ పస్కా పండుగ సమయంలో యేసు ప్రభు వారు సెలవు ఇవ్వబడ్డాడు కదా. ఆ సమయంలో ఆ పస్కాలో దాదాపు 20 లక్షల మంది యూదులు అక్కడ ఉన్నారట. ఆ పట్టణం అంతా కిటకిలాడింది. అంటే పస్కా పండుగ అంటే యూదులకు అంత ప్రాణప్రియం, అంతగా వస్తారు, లక్షల మంది ప్రజలు వస్తారు. మరి యూదులు మాత్రమే కాదు, కొంతమంది అన్యజనులు కూడా ఆ పండుగకు వస్తారు. గ్రీసు దేశస్తులు కూడా ఆ పండుగకు వచ్చేవాళ్ళు. అంత కొంతమంది గ్రీసు దేశస్తులు వచ్చి ఆ పండుగను ఆచరించారు. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసు ప్రభుతో మాట్లాడదామని అనుకున్నారు. కానీ యేసు దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేదు కదా. ఎలా వెళ్ళాలంటే వాళ్ళకు ఆలోచన వచ్చింది. ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన శిష్యుల్లో వాళ్ళతో మాట్లాడదామని చెప్పి వచ్చారు. వాళ్ళకెందుకు అలా వచ్చిందో, ఈ ఫిలిప్పుని అడగాలని కోరిక వాళ్ళకి ఎందుకు కలిగిందో. ఫిలిప్పుని అడిగినప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే మరి వెంటనే నిరాకరించలేదు. చూడండి ఆ మాటలు, మార్కు సువార్త 10వ అధ్యాయం
కొన్నిసార్లు శిష్యులు తప్పులు చేసేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం ఈయన మంచి పని చేశాడు. 10:13 మార్కు 10:13 తమ చిన్న బిడ్డలను ముట్టవల్లని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు గద్దించిరి. చూసారా, పాపం తల్లిదండ్రులు చిన్న బిడ్డలు పసిపిల్లలను తీసుకొని యేసుప్రభు దగ్గరకు వస్తే, మా యేసుప్రభు వారు మా పిల్లల్ని ముట్టేయించాలో, ఆయన ఆశీర్వదించాలని వాళ్ళు ఎంతో ఆశపడి వస్తే, ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. అట్లా ఆటంకపరిచే వరంగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన జీవితం ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా ఇతరులను ప్రభువునకు నడిపించే వాళ్ళు తప్ప ప్రభువు నుండి దూరం చేసే వాళ్ళగా మనల్ని బట్టి ప్రభువు నుండి ఇతరులు దూరం కాకూడదు. అర్థమైందా? ఇక్కడ మార్కు సువార్త 10లో శిష్యులు మాత్రం ప్రభు దగ్గరికి రానియకుండా మరి వారిని గద్దిస్తున్నారు, వారిని రానివ్వట్లేదు. అప్పుడు యేసు ప్రభు వారు చాలా కోపడ్డాడు, చిన్న బిడ్డలు నా దగ్గర రాని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫిలిప్ ఒక మంచి పని చేశాడు. ఏం చేశాడంటే, గ్రీసు దేశస్తులు, అంటే రక్షణ అనేది యూదులకే కాదు, గ్రీసు దేశస్తులు కూడా రక్షణ అవసరం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం ఆయన రక్తం కాచాడు, మరణించాడని ఇచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం చూస్తాం కదా. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అందరినీ ప్రేమించాడు. అయితే ఇతను ఏం చేశాడంటే, ఈ ఫిలిప్ ప్రభువుని వద్దకు వారు నడిపించాడు. ఈ ఫిలిప్ మెల్లగా వెళ్ళి ఆంధ్రేయకి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆంధ్రేయ ఎలాంటి వాడు? ప్రజల మనిషి, వాజ్ ఏ ఫ్రీ మ్యాన్ అని చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రభువుని వద్దకు తీసుకొని వచ్చే వ్యక్తి ఆయన ఆంధ్రేయ. ఇప్పుడు ఫిలిప్ వెళ్ళి ఆంధ్రేయకి చెప్పాడు. ఏమని చెప్పాడు? కొంతమంది గ్రీసు దేశస్తులు యేసు ప్రభు వారిని కలవాలనుకుంటున్నారు, కాబట్టి మనం వీళ్ళని ఎట్లాగైనా సరే ఓ ఆంధ్రేయ యేసు ప్రభు వద్దకు వీళ్ళు నడిపిద్దాం, కాబట్టి యేసు ప్రభు వారు వీళ్ళు రక్షిస్తాడు, వీళ్ళ కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పి ఈ యొక్క 12వ అధ్యాయం 20వ వచనం 21, వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను. ఆంధ్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి యేసు ప్రభుతో చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా, చాలా మంది గ్రీసు దేశస్తులు నేను చూడాలని వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అనొచ్చు, సరైన వాళ్ళను చూడాలని వచ్చారా? సరే రమ్మని చెప్పు. వాళ్ళు రమ్మన్నారు. యేసు ప్రభు వారితో మాట్లాడి ఉండవచ్చు, బైబిల్లో వివరాలన్నీ ఉండవు. నేను అనుకుంటాను ఆ రోజుల్లో యేసు ప్రభువును కలిసిన గ్రీసు దేశస్తుల్లో ఎంతో మంది ప్రభువు మాట్లాడిన తర్వాత మారు మనసు రక్షణ పొంది ఉండవచ్చు, అన్యులైన వారు కూడా మారు మనసు పొంది ఉండవచ్చు. గ్రీసు దేశస్తుల్లో మరి అంతమందిలో ఒకరితోనే మారు మనసు పొందరా? కాబట్టి ఆ గ్రీసు దేశంలో కొందరు మారు మనసు పొందడానికి, రక్షింపబడడానికి, పరలోకానికి వెళ్ళడానికి, వారి పాపాలు క్షమించబడడానికి కారకులు ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరు ఇనిషియేట్ చేశారు వాళ్ళని? ఫిలిప్పు ఆంధ్రేయులు చెప్పాడు. వీరిద్దరు కలిసి యేసు ప్రభు వద్దకు గ్రీసు దేశస్తులు నడిపించారు. ఇప్పుడు మనం ఈ కాలంలో మనం చేయాలి. ప్రభువునొద్దకు నశించే ఆత్మలను నడిపించే బాధ్యత మనదే. ప్రభువును ఇతరులకు చూపించాలి. ప్రభువును ఇతరులకి, అక్కడేమో వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్పాడు, పర్సనల్ టెస్టిమోనీ ఎక్కడ నతనీయుల దగ్గర. ఇక్కడ మాత్రం అనేకుని గుంపులుగా మరి యేసు ప్రభు వారు కూడా ఇలాగే చేసేవాడు. యేసు ప్రభు వారు ఒక్కొక్కసారి వ్యక్తిగతమైన సువార్త చెప్పాడు, ఒక్కొక్కరికి చెప్పేవాడు, ఒక్కొక్కరిని శ్రద్ధ తీసుకునేవాడు. నతనీయులను కనుక్కున్నాడు, ఫిలిప్పును కనుక్కున్నాడు, జక్కయ్యను రక్షించాడు, మగ్దలేనే మరియను రక్షించాడు, సమరయేసుని రక్షించాడు. ఇట్లా ఒక్కొక్కరిని యేసు ప్రభు వారు ఆ యొక్క మత్తయిని కనుక్కున్నాడు, నన్ను వెంబడించమన్నాడు. అదే సమయంలో యేసు ప్రభు వారు కొన్ని వేల మంది సమక్షంలో కూడా ఆయన మాట్లాడేవాడు. కాబట్టి ఏది కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నేను పెద్ద బోధకుని, నేను ఒక్కొక్కరితో నేను మాట్లాడను, ఒక 100 మంది ఉంటే మాట్లాడుతూ అనుకోకూడదు. అర్థమైందా? కొన్నిసార్లు 100 మందిలో మనం మాట్లాడినా 100 మందికి అది వారి హృదయాల కార్యం జరగకపోవచ్చు. ఒక్కోసారి 3-4 ఉన్నాయి, ఆ 3-4 దగ్గర మనం మాట్లాడితే దేవుడు ఆ 3-4 రక్షించబడవచ్చు. కాబట్టి నాకు లార్జ్ గ్రూప్ ఉంటేనే కాదు, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా లేకపోతే సమూహంగా మనం ప్రజల్లో క్రీస్తునకు నడిపించాలి. అర్థమైందా? బైబిల్ చెప్తుంది, మీరు ఆ పిల్లలు కూర్చోండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి, సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, అంటే సర్వ సృష్టికి అంటే సర్వ సృష్టికి అందరికీ చెప్పాలి.
అందరికీ మన మన శత్రువులు, మిత్రులు, స్నేహితులు, బంధువులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, చుట్టాలు, అన్నదమ్ములు, పొరుగువారు ఎవరైనా సరే అందరికీ సువార్త చెప్పాలి. అందరినీ ప్రభు అంటే ఫిలిప్పు ఏమి చేశాడో అది మనం చేయాలి. నా ఉద్దేశం అది. అర్థమైందండి. ప్రభువునొద్దకు నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా నడిపిస్తే మనకు పరలోకంలో బహుమానం ఉంది. అర్థమైందండి. ఒకవేళ ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఉంటారు, ఉదాహరణకు నేను చెప్తున్నాను. మీ ఇంటి పక్కనే లేదా మన ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళు మనం కలిసి ఒక 50 సంవత్సరాలు పక్క పక్కనే ఉంటాం. మనమేం పరలోకానికి వెళ్తాం, వాళ్ళేమో నరకానికి వెళ్తారు. ఏ రోజున కూడా నోరు విప్పి అప్పుడు నరకానికి వెళ్ళాక ఆమె చెప్తుంది, అబ్బా చూడు మా ఇంటి పక్క ఒక క్రైస్తవుడు ఉండే చర్చికి వెళ్ళేవాడు, కానీ ఏ రోజు కూడా నన్ను ఒక్క రోజు కూడా చర్చికి రమ్మని చెప్పలేదు, ఈ ప్రభువుని నమ్ముకోని చెప్పలేదు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోని చెప్పుంటే నేను ప్రభువుని నమ్ముకునేవాడినేమో, నేను పరలోకం వెళ్ళేవాడినేమో. ఆ యొక్క అపరాధం మన మీద ఉంటుంది, ఆ ఉత్తరవాదత్వం మన మీద ఉంటుంది. అర్థమైందండి. మనకు వచ్చిన అవకాశాలు దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. అవకాశాలను వ్యర్థం చేయొద్దు. ప్రభు పని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇతరులను క్రీస్తునకు నడిపించే బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత తెలిసింది కదా. సువార్త మళ్ళీ మాట దొరుకుతుందా మనకు? సువార్త ప్రకటింపబడిన భారము నా మీద మోపబడి ఉన్నది. అవసరం దొరుకుతుందా మీకు? సువార్త ప్రకటించబడిన భారం నా మీద ఇంతకుముందు కూడా దొరకలేదు, ఇప్పుడు దొరకదు. చూడండి, దొరికింది. అయ్యా 16 ఎక్కడ కదా? 1 Corinthians 9:16 ఆ మాట చదవండి. నేను సువార్తను చున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. ఒక పౌలుకే భారం ఉందా? పౌలుకే దేవుడి బాధ్యత ఇచ్చాడా? పౌలుకే భారం ఇచ్చాడా? లేదు, మనందరికీ దేవుడు ఇచ్చాడు. మనం అందరం కూడా ఆ భారం మన మీద మోపబడింది. పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి నిజంగా దేవుని యొక్క పని చేయడం అనేది ఎంత భాగ్యం. మనందరం కూడా సువార్త ప్రకటించాలి. అర్థమైందండి. ఫిలిప్పు మరి ఎంతో మందిని ప్రభు వద్దకు నడిపించాడు. సరే, ఎన్ని చెప్పుకున్నాం, మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఫిలిప్ గురించి. ఆఖరిలో ఇంకొక విషయం చెప్పుకొని మనం ముగిద్దాం ఫిలిప్ గురించి. ఫిలిప్ యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం దొరికిందమ్మా? 10వ వచనం అక్కడ కూడా యోహాను 14. అక్కడ కూడా ఫిలిప్ గురించి కొన్ని మాటలు ఉన్నాయి. 8వ నుంచి చదవండి. అప్పుడు ఫిలిప్, ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలు. ఇది ఎంత విచిత్రమైన ప్రశ్న ఇది. ఇలాంటి ఆశ మనకుందా? ఫిలిప్కి ఎంత ఆశ అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు తెలియదు, వెళ్ళిపోయే ముందు మాకు పని చేయి, మాకు సహాయం చేయి. ఏం సహాయం చేయాలి ఫిలిప్ అంటే? ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు నువ్వు చూస్తున్నావు, ప్రతిసారి తండ్రి నా తండ్రి అని చెప్తున్నావు కదా, నువ్వు తండ్రి పేరు ఎత్తకుండా ఎప్పుడూ లేవు ఇన్ని సంవత్సరాలు. కానీ వెళ్ళే ముందు ఆ తండ్రిని మాకు కనబరుచుమని చెప్పారు. అనగానే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, ఎంత మంచి మాట. 9 యేసు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన్నాడు గనక తండ్రిని కనబరుచుమని ఎలా చెప్పుచున్నావు? కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలంటే, మనం దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి కలుసుకోవాలనే తృష్ణ మనకు ఉండాలి. అర్థమైందండి. ఎలా మనం ఆ రోజుల్లో ఫిలిప్ అడిగాడు యేసు ప్రభువారిని, తండ్రిని మాకు కనబరచమన్నాడు. ఇప్పుడు మనం తండ్రిని ఎలా కనుక్కుంటాం? యేసు ప్రభువారిని ఎలా చూస్తాం అంటే ఆయన వాక్యంలో ఆయన మనం చూడాలి. యేసు ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే బైబిల్లో ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను 17:3.
యోహాను 17, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. నాకు కేసీఆర్ తెలుసు అంటే కేసీఆర్ అందరికీ తెలుసు, కానీ కేసీఆర్ ఎంత తెలుసో అని మనకు తెలియదు కదా. అంటే కేసీఆర్ తెలిసిందని ఎరుగుట అంటారు, మనకు తెలిసిందని తెలియదు. ఇది కొంతవరకే, కానీ ఆ విధంగా లోతుగా క్షుణ్ణంగా యేసు ప్రభు వారి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి ఆయన వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన తండ్రి మాటను చూపించినాం. ఎక్కడ చూస్తాం మనం ప్రభువును? ఎక్కడ మనం ప్రభువును కనుగొంటాం? యేసు ప్రభు వారిని చూడాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన బాగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువును ఎక్కువ తెలుసుకుంటావు. నువ్వు ఎరిగి ప్రభు నాకు తండ్రి కనబడుచును. మరి యేసు ప్రభువాన్ని ఏంటంటే మనం ప్రార్థనలు ఎక్కువ గడపాలి, వాక్యం చదవాలి. ఎంత ఎక్కువగా వాక్యం చదువుతూ ఉంటే, ఎంత ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటే దేవుని గురించి అంత ఎక్కువగా తెలుసుకుంటాం. యేసు ప్రభు వారు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఎంత ఎక్కువగా మనం వాక్యాన్ని ధ్యానిస్తామో ఆయన అంత ఎక్కువగా మనం అనుభవిస్తాం, ఆయన మనం చూస్తాం, ఆయన మనం టేస్ట్ చేస్తాం. బైబిల్లో ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి. ఎట్ట తెలుసుకుంటాం రుచి చూసి? అదేమైనా మామిడి పండ, ఆపిల్, యేసు ప్రభు రుచి చూసి తెలుసుకోవడానికి. అంటే అర్థం ఏంటంటే ఆయనను మనం అనుభవించాలి, ఆయన మనం టచ్ చేయాలి. ఎలాగంటే దేవుని వాక్యంలోనే ఆయన మనకు దొరుకుతాడు, దేవుని వాక్యం ద్వారానే ఆయన మాట్లాడతాడు. నా మాటలు నేను రెగ్యులర్గా చెప్పే మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అంతే. అంటే ఆయన మాటలు మనం ఎక్కడ వినాలి? ఇప్పుడు ఆ రోజులు ఎదురుగా యేసుప్రభు వారు మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు యేసుప్రభు వారు? ఎట్లా మాట్లాడతాడు? దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు, సంఘం ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు, ఇలా బోధనలు చేసినప్పుడు బోధకం ద్వారా మాట్లాడతాడు. మన ప్రభువు మాట్లాడేవాడు. ఆయన మనకి ఏం కావాలో మన అక్కర్లు ఎరిగి మాట్లాడేవాడు. అర్థమైందండి? కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయంటే మరి దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలిగిన, వెనుట క్రీస్తునికి వచ్చిన మాట వల్ల కలిగిన. మరి రోమా 10:17. కాబట్టి ఎక్కువగా వినాలి, ఎక్కువగా చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యం బైబిల్ చదవని వాళ్ళకి యేసు ప్రభు వారిని వారు ఎన్నడూ తెలుసుకోలేరు. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో రెగ్యులర్గా, శ్రద్ధగా, క్వైట్ టైం బైబిల్ని చదివే వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు, దేవుడికి ఆయనకి పరిచయం చేసుకుంటాడు, దేవుల్లో వాళ్ళు ఆనందిస్తారు, యేసు ప్రభుని వాళ్ళు రుచి చూస్తారు. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూచులేడగా. కాబట్టి టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడు. అని ఎప్పుడు ఉత్తముడు అంటే ఆయన మనం రుచి చూస్తే తప్ప ఆయన ఉత్తముడు కాలేడు. కాబట్టి ఆయన తెలుసుకోవాలి. యేసు నాకు తండ్రికి మాకు కనబడుచును, మాకంతే చాలు. మనం కూడా, నీకు కూడా ఆశ ఉన్న పిలుపులాగా దేవుడు నాకు కనబడితే బాగుంటుంది అంటే ఎక్కువగా వాక్యం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఎన్ని విషయాలు ఫిలిప్పు ద్వారా ఎన్ని విషయాలు చూడండి. మొట్టమొదటిగా ఫిలిప్పు రక్షించబడ్డాడు, అది మొదటి విషయం. రెండవది ఫిలిప్పు సాక్ష్యం చెప్పాడు. మూడవది ఫిలిప్పు పరీక్షలు ఎదుర్కొన్నాడు, పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, అది మూడవది. నాలుగవది ఫిలిప్పు సువార్త ప్రకటించాడు. ప్రజల్ని తండోపతండాలుగా ప్రభువునొద్దకు నడిపించాలి. సువార్త ప్రకటించవలసిన భారం అంటే క్రీస్తు నడిపించేది ఏంటంటే సువార్త ప్రకటన గురించి మనం తీసుకోవాలి. తర్వాత చివరిది ఐదవది ఏంటంటే విశ్వాసంగా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే, ఆయన ఎరగాలంటే, లోతైన సత్యాలు బైబిల్ అర్థం కావాలంటే బాగా చదవాలి. మీకు బైబిల్ అర్థమైనా అర్థం కావాలని చదువుకుంటూ పోతూనే ఉండాలి. ఒకసారి చదివితే అర్థం కాదు, రెండవసారి ఇట్లా ఒక ప్యాసేజ్ని ఒక 4-5 సార్లు మీరు చదివారనుకోండి అర్థమైనప్పుడు. అట్లా బైబిల్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడు. అర్థమైందని మన జీవితం కదా. ఎంత మంచి మాటలు. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రంలో దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు నీటి కాలువన ఎవరైనా నాటబడినవి, ఆకు వాడక కొన్ని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నావు, మరి అతను చేసేదంతయు సఫలమను. అంటే ఇంత వాక్యం చదివితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు
మనం ఎందుకు చదవకూడదు? ఎందుకు ధ్యానించకూడదు? ఎందుకు బైబిల్ స్టడీకి రాకూడదు? ఎందుకు మెడిటేట్ చేయకూడదు? మనం చేసినంత సఫలమైంది కదా. ఊరికే టైంపాస్ అర్థమైన ముచ్చట్లు కదా, దుష్టుల మార్గంలో పాపుల మార్గం విడిచి సినిమాలు సీరియళ్ళు టీవీలో చూసి టైం వేస్ట్ చేసే బదులు ఇంతమంది ఇక్కడ మనకు మీరు పోతే 10 మంది 15 మంది 20 మంది ఇక్కడ ఉన్నారు. చాలా మంది మన క్రైస్తవులు మన సంఘానికి వచ్చే వాళ్ళు ఇప్పుడు టీవీల ముందు ఉన్నారు. ఎందుకు పాపుల మార్గాన్ని నిలవాలి? ఎందుకు దుష్టుల ఆలోచన నడవాలి? ఎందుకు అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోవాలి? ఎందుకు మనం బైబిల్ చదవద్దు? బైబిల్ చదవడం నేర్చుకుందాం. ఎవరైతే వాక్యాన్ని బాగా చదువుతారో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారి హృదయాల్లో నెమ్మది సమాధానం ఉంటుంది. ఫిలిప్పు ద్వారా ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. రక్షణ, సాక్ష్యము, తర్వాత పరీక్షలు, తర్వాత సువార్త, తర్వాత వాక్యము, ప్రార్థన, ఇవన్నీ కూడా ప్రతి క్రైస్తవుడికి అవసరం. ఫిలిప్పు జీవితం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మనం కూడా పశ్చాత్తాపడతాం. ప్రభు నా మటుకైతే నేను రక్షించబడ రక్షణ లేని వారు ప్రార్థన చేయండి. ప్రభు నేను నా కోసం ప్రాణం పెట్టాను, నన్ను రక్షించు. రక్షించిన వారు ఏం చేయాలి? ఫిలిప్పు వలె నేను సాక్ష్యం చెప్పలేదు. ఫిలిప్పు వలె ఇతరులను ప్రభువునొద్దకు నడిపించలేదు. ఫిలిప్పు వలె మరి దేవుని ఎరగాలన్న ఆశనాలు లేదు. ప్రభా నన్ను క్షమించు. నీ రక్తంలో కడిగి నీ వాక్యాన్ని చదివేవాడుగా, నీకు ప్రార్థన చేసేవాడుగా, నీ కొరకు నమ్మకంగా చేసేవాడుగా, నీ సువార్తను ప్రకటించేవాడుగా, నీ పని చేసేవాడుగా, ప్రభా నీ కొరకే ప్రయాసపడేవాడుగా నన్ను సిద్ధం చేయి. అలా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటల్లో ఈ వాక్యాన్ని గురించి ప్రార్థించాడు. పరలోకం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రి వేళలో ఫిలిప్పు నీ 12 మంది శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు జీవితం ఎంతో మాకు ఆదర్శం. ఆయన జీవితం ప్రామాణికం. పరలోకం తండ్రి, ఆయనను కనుగొన్నారు. ప్రభా ఆయన కనుగొనక మునుపు ఆయన హృదయంలో మీరు కార్యం చేశారు. ఆయన హృదయాన్ని సిద్ధపరిచారు. దేవుని గురించిన ఆసక్తిని ఆయనకి ఇచ్చారు. ఆయన వెంబడించవనగానే వెంబడించారు. ప్రభు అనేక సార్లు వెంబడించలేకపోతున్నాం తండ్రి. దారి తప్పిన వాళ్ళంగా మనం అందరం గొడవలే దారి తప్పిన వాళ్ళు. నీవే మార్గం అని మాకు తెలిసినప్పటికీ నీ మార్గంలో నడవకుండా దారి తప్పిన వ్యక్తుల వలె నేను వెంబడించకుండా ఉన్నాను. నాలో కొందరం ప్రభావం క్షమించండి. ఫిలిప్పు మరి నతనీయులను ప్రభువునొద్దకు నడిపించాను. ప్రభు మా జీవిత కాలంలో కనీసం ఒక్కరినైనా ప్రభువునొద్దకు నడిపించకపోతే రేపు ప్రభా నీ రాకడలో మేము సిగ్గుపడతాం. ఆ దినం ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. ఏ బహుమానం మా జీవితం ఉండదు. ఆయన ఈ లోకంలో మాకు మరి ఆరోగ్యం ఉన్నప్పుడే యవన కాలంలోనే ప్రభా నీ కొరకు మా జీవితాలు సమర్పించుకొని ప్రభా ఇతరులకు నిన్ను పరిచయం చేసి మరి మేము పొందిన రక్షణానందాన్ని ఇతరులు కూడా పొందడానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. ఎవరికి ఇతరులకు సాక్ష్యం చెప్పలేకపోయాం. అనేక అవకాశాలు వచ్చినప్పటికీ నిజంగా వాటిని విడిచిపెట్టాం. ప్రభా వారి ఆత్మలకు ఉత్తరవాదులను మేమే ఒప్పుకుంటున్నాం. క్షమించండి. ఈ రక్తంలో కడగండి. ఫిలిప్పు పరీక్షలు ఎదుర్కొన్నాడు. ప్రభా పరీక్షలు అనివార్యం. శ్రమల గుండా, కష్టాల గుండా ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలి. మా ప్రభువు నడిచిన మార్గంలో మేము వెళ్ళవలసి ఉంది. ప్రభా శ్రమలో ఆహ్వానించాలి. మేము ప్రభా పరీక్షల్లో శోధలకు నిలబడాల్సిన అవసరం ఉంది. నీ వాక్యం మాకు ధైర్యం ఇచ్చేదంటే మేము సహింపగలిగినంతకంటే ఎక్కువగా నువ్వు శోధింపలేవు. మా పరిమితులు, మా లిమిట్స్ తెలుసు నాయన. మీకు వందనాలు. మీరు మమ్మల్ని పరీక్షించినప్పుడు పరీక్షలో విశ్వాస పరీక్షలో తప్పిపోకుండా మాకు సహాయం చేయండి. పరలోక తండ్రి మీకు వందనాలు. అదేవిధంగా ఫిలిప్పు గ్రీసు దేశస్తున్న ప్రభువునొద్దకు నడిపించారు. అన్యులైన వారికి సువార్త ప్రకటించాలి. సువార్త భారం నా మీద మోపబడిందని పౌలు చెప్తున్నాడు. పౌలుతో కలిసి మేము ఆ మాట చెప్పలేకపోతున్నాం. మనం మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. చివరిది 5వది మరి తండ్రిని మాకు కనపరచండి. తండ్రి గురించి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రభా నిన్ను మేము తెలుసుకోవాలి, నిన్ను మేము అనుభవించాలి, నేను రుచి చూడాలంటే నీ వాక్యం దగ్గరికి రావాలి. అల్లకు తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరచండి. మీరు కట్టి ఫలింపచేయండి. విని మరిచేవారంగా కాకుండా దాని ప్రకారం జీవించేవారంగా, ప్రవర్తించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు ఇబ్రాహిం పల్లి సామేలు తండ్రి గారు ఆమెలు పిలుచుకున్నాం. కుటుంబం దుఃఖంలో ఉంది.
మరి వారి కుటుంబాన్ని, మరి వారి అక్కచెల్లెలను వారందరూ కూడా ఆదరించండి, ఓదార్చమని ప్రార్థన చేస్తాం. ఉదయకాల మధ్యాహ్నం భూస్థాపనలో సహాయం చేస్తాం. ఈ వందనాల స్తోత్రాలు. ఇంకా కర్మేలకు చెందిన కుటుంబాల వ్యక్తులు ఏ కష్టాల గుండా, ఏ శ్రమల గుండా, ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నారు వెలుగుతున్నాయన. ప్రతి వ్యక్తి యొక్క అక్కరు మీకు తెలుసు. ప్రతి వారిని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరచండి. మా యవన బిడ్డలు ఇంకెవరు రక్షణ పొందలేదో మరి రక్షింపబడేట్టుగా సహాయం చేయండి. రక్షింపబడిన వారు మీ కొరకు పనిచేయాలి. ఇందాక ఫిలిప్ ఏవైతే చేశారో అవన్నీ చేయడానికి తీర్మానించుకునే కృపను గ్రహించండి. ఆ మధ్య రోగులుగా ఉన్నవారు, అస్వస్థులుగా ఉన్నవారు, అదేవిధంగా వారిని కూడా కనికరించండి. ఎగ్జామ్ కొరకు సిద్ధపడే వారిని కృప చూపించండి. 24వ తేదీ జూన్ మరి మా ప్రభు ఈ నెలలో స్వర్ణ రాయబోతున్న ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. చక్కగా ఎగ్జామ్ రావడానికి సహాయం చేయండి. అదేవిధంగా లక్ష్మీ నాగేశ్వర ఇల్లు కట్టుకుంటున్నారు. వారు చక్కగా ఇల్లు పూర్తవడానికి కృప చూపించండి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అక్కరగల వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఐక్యత, ప్రేమ, సహవాసం, ఆనందం ఇవన్నీ కలిగి మరి క్రీస్తుకు తగినట్లుగా లోకంలో మీరు జీవించవలసి ఆ విధంగా మనం సిద్ధపరచండి. ఒక ఒక మాదిరి, ఒక మోడల్ చేర్చిన కర్మేలు మీరు తీర్చేద్దండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెన ఆశీర్వాదాలతో మా ఇంటికి పంపించండి. యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం చేరవచ్చు మనకు సగల మనుషులకు కర్మేళ్ళు ఉన్న కుటుంబానికి సహకారం తోడై ఉండగా